రాజకీయం అంటేనే లెక్కల గమ్మత్తు. కానీ ఆ లెక్కలే మారబోతుంటుంటే మారుతుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువనికపై త్వరలో ఓ భారీ భూకంపం రాబోతుంది. అదే నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్. ఇప్పటి వరకు మనం చూసిన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఒకటి, రేపు చూడబోయే పొలిటికల్ మ్యాప్ మరొకటి. ఈ మార్పు కేవలం సీట్లు పెంపు మాత్రమే కాదు, ఇది పార్టీల జాతకాలను మార్చే ఒక అతిపెద్ద పరిణామం. అసలు ఏంటి ఈ డీలిమిటేషన్? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు 263కి చేరుతున్నాయి. అలాగే 23 లోక్సభ స్థానాల నుంచి ఏకంగా 38కి పెరిగే ఛాన్స్ కనబడుతుంది. అంటే ఏకంగా 50% నియోజకవర్గాల అదనంగా పెరగబోతున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త తరం నేతల ఎంట్రీకి మార్గం గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే చెప్పాలి. పార్టీల పరంగా కొందరికి ప్లస్లు, కొందరికి మైనస్లు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో భారీ దెబ్బతిన్న వైసీపీ పార్టీకి ఇది ఊపిరి పోసే అంశంలా కనబడుతుంది. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక గొప్ప అవకాశంగా ఆయన భావిస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 100 మందికి పైగా అభ్యర్థులను మార్చడం, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను అటు ఇటు మార్చడం వల్ల క్యాడర్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పుడు సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల గతంలో అసంతృప్తికి గురైన సీనియర్ నేతలను, మాజీ మంత్రులను వారి సొంత నియోజకవర్గాల్లో మళ్ళీ పునఃప్రతిష్ఠించే అవకాశం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి దక్కబోతోంది. ఇది జగన్కు బూస్టింగ్ పరిణామం. కేవలం పాత నేతలే కాదు, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వస్తే కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో ఏకంగా మహిళలకు పెద్దపీట వేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఒక కొత్త ఓటు బ్యాంకుకు సృష్టించుకోవాలనే వైసీపీ పక్కా ప్లాన్ చేస్తుంది. దీన్ని వాడుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ సమీకరణలను కొత్తగా లెక్క కడుతూ జిల్లా ప్రతిపాదికన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను జగన్ ఇప్పటి నుంచే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పనితీరు ఉంటేనే టికెట్ అనే నినాదంతో గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ను తెప్పించుకుంటున్నారు ఆయన. పర్ఫెక్ట్గా మన కోసం, పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళను పిక్ చేయడం, వాళ్లకు మంచి పదవులు కట్టబెట్టే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటి అంటే కార్యకర్తకు రాబోయే రోజుల్లో ప్రతి మంచి కార్యకర్తల చేతి మీదే ప్రజలకు వెళ్ళేందుకు దారి వెతుకుతున్నారు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకే కాదు, అధికారంలో ఉన్న కూటమికి కూడా అతిపెద్ద సవాలే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఓటమి దశలో ఓడిపోయి ఉన్నారు కాబట్టి గెలుపు కోసం 10 అడుగులు ముందుకేస్తే దానికి ఈయన ఆలోచిస్తున్నారు. అధికారం చేతిలో ఉన్న కూటమికి ఇది ఊహించని సవాల్. కొత్త నియోజకవర్గాలు ఏర్పడినప్పుడు ఏ ప్రాంతం ఎక్కడికి వెళ్తుంది, పాత నేతల పట్టున్న గ్రామాలు వేరే నియోజకవర్గంకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇలాంటి ఎన్నో చిక్కుముడులు ఇక్కడ కూటమిలో ఉన్నాయి. పైగా కూటమిలో ఒక పార్టీ కాదు కదా ప్రస్తుతం అధికారంలో ఉన్నది, చంద్రబాబు టీడీపీ పార్టీ, జనసేన పవన్ కళ్యాణ్, అలాగే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ సర్కార్. ఈ 3 పార్టీలు 3 ముక్కలకు 350 ముక్కల్లాగా ఇప్పుడు తెగిపోతాయి. ఇక్కడ మొదటిగా పెను సవాల్ ఇప్పటికే ఉన్న లోపల లొసుగులు, ఇప్పటికే ఉన్న పంచాయతీలు రోజుకు పెరుగుతూ పోతుండటం ఒక ఎత్తు అయితే, ఈ నియోజకవర్గాల పెంపు కూటమికి అతిపెద్ద సమస్యగా మారబోతుంది. ఆర్థిక బలం, అంగబలం ఉన్న నేతలకే కొత్త స్థానాల్లో ప్రాధాన్యత దక్కుతుందా, లేదంటే సామాన్యులకు అవకాశం ఇస్తున్నారా అనేది కూడా ఇక్కడ సవాల్గా మారింది రాజకీయ పార్టీలకు. ఏదేమైనా 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోబోతుంది. డీలిమిటేషన్ అనేది పార్టీలకు ఒక పరీక్ష మాత్రమే కాదు, ఒక అద్భుతమైన అవకాశం లాంటిది కూడా. ఈ అవకాశాన్ని ఏ పార్టీ సరిగ్గా వినియోగించుకుంటుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఈ బిగ్ ప్లాన్స్ ఎంతవరకు ముందుకెళ్తాయి? ఏపీ పాలిటిక్స్లో మళ్ళీ గాలి ఫ్యాన్ రూపంలో వైభవం ఉంటుందా? చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు అండగా ఉంటున్నారా, లేదంటే కూటమికి అండగా ఉండే ఆలోచన చేస్తున్నారా? కామెంట్ చేయండి.